రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా ఆసుపత్రికి కొత్త హంగులు అద్దేందుకు ఆసుపత్రిని మరో 100 ఏళ్లు ప్రతిష్టాత్మకంగా నిలిపేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ హైదరాబాద్ గోషామహల్ ఏరియాలో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్. ఉదయం 11:54 శంకుస్థాపన ముహూర్తం ఖరారైంది. వచ్చే 100 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఆధునిక వసతులతో నూతన భవన నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షిస్తున్నారు. నిర్మాణానికి సంబంధించి ఏ విషయంలోనూ రాజీ పడొద్దని అధికారులకు సూచించారు. ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణాలతో పాటు టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్ కు ప్రత్యేకంగా హాస్టల్ భవనాల నిర్మాణానికి సూచనలు చేశారు. పార్కింగ్, ల్యాండ్స్కేప్ విషయంలోనూ తగు జాగ్రత్తలు పాటించాలని సీఎం తెలిపారు. ఆసుపత్రికి రాకపోకలు సాగించేలా నలువైపులా రహదారులు ఉండాలని, అవసరమైన చోట ఇతర మార్గాలను కలిపేలా అండర్ పాస్లు నిర్మించాలని సూచించారు. ఇక పూర్తి వివరాలు దీనికి సంబంధించి హరికృష్ణ అందిస్తారు లైవ్ లో. హరికృష్ణ, నేడు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజల, అదేవిధంగా ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ల చిరకాల ఆకాంక్ష నెరవేరనుంది. నేడు గోష్మాల్ స్టేడియం పోలీస్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 11:54 ఉస్మానియా నూతన భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ఆయన 11:54 శంకుస్థాపన చేయనున్నారు. అయితే ప్రధానంగా గతంతో పోల్చుకుంటే గతంలో దాదాపు తక్కువ స్థాయిలో అయితే ఈ యొక్క సౌకర్యాలు ఉస్మానియా హాస్పిటల్లో ఉండేవి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పటి నుంచో వారు అక్కడ ఉన్న అయితే డాక్టర్లు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, రాష్ట్ర నలుమూలల నుంచి ఈ యొక్క ఆసుపత్రికి వస్తున్న నేపథ్యంలో ఈ భవనాన్ని నూతనంగా నిర్మించాలని చెప్పేసి గతంలో చాలా వరకు కూడా వర్షం వస్తే వర్షపు నీరులో హెల్మెట్లు పెట్టుకొని మరి ఏదైతే రోగులకు ట్రీట్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఉస్మానియా ఆసుపత్రిలో ఉండేది. అయితే దీన్నంతా ఇవన్నీ విషయాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి దృష్టికి తీసుకురాగానే నూతన భవనం నిర్మించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ నిర్ణయించారు. అయితే ఈరోజు ఉదయం 11:54 నూతన భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానంగా 26 ఎకరాల్లో 32 లక్షల ఎస్ఎఫ్టీలో అయితే ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. 2000 బెడ్లతో అత్యాధునిక సౌకర్యాల సామర్థ్యంతో అయితే ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణం అయితే నిర్వహించున్నారు. అత్యాధునిక మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ విభాగం కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా 90 డయాలసిస్ సెంటర్లు, 500 బెడ్లతో ఐసీయూ ఏర్పాటు చేయనున్నారు. 750 కెపాసిటీ కలిగిన స్టేట్ ఆఫ్ ఆడిటోరియం కూడా ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా 8 డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా 30 డిపార్ట్మెంట్లు కానున్నాయి. గతంలో కొన్ని డిపార్ట్మెంట్ అంటే ఏదైతే రోడ్డు మార్గాన కానీ ఇతర సేవలకు సంబంధించి ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కోవాలి, వేరే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేసే పరిస్థితి ఉండేది. అయితే వాటినన్నిటిని కూడా ప్రైవేట్ హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో దొరికే సౌకర్యాలన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం భావించి కొత్తగా 8 డిపార్ట్మెంట్లు అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా రోబోటిక్ సర్జరీ ఎక్విప్మెంట్ కూడా ఈ యొక్క హాస్పిటల్లో ఉండబోతుంది. అంతేకాకుండా 750 కెపాసిటీ కలిగిన స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆడిటోరియం కూడా ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా అక్కడ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో కూడా ఎట్లాంటి అసౌకర్యాలకు లోను కాకుండా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా రోడ్డు మార్గం కూడా సులువుగా ఉండే విధంగా ఈ యొక్క ప్రణాళికలు ఉండాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా అధికారులకు ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణంలో మార్పులు చేర్పులు కూడా చూపించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈరోజు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజల చిరకాల ఆకాంక్ష, మరి ముఖ్యంగా హైదరాబాద్ నగర అక్కడ ఉస్మానియా ఆసుపత్రిలో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ డాక్టర్ల చిరకాల ఆకాంక్ష నెరవేరింది. నేడు 11:54 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ యొక్క ఉస్మానియా నూతన భవనానికి అయితే శంకుస్థాపన చేయాలి. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.